హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై జరిగిన దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయిందా? ఎవరు ఊహించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారాన్ని మొత్తం క్లెయిమ్ చేసుకుందా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ సౌందరరాజన్పై రామదండు బ్యాచ్ వాళ్ళు దాడి చేశారు. దాడి చేసినంత వరకు తర్వాత అది ఆక్షేపణీయం, అందులో ఎలాంటివి, కానీ దాన్ని వెళ్ళి పరామర్శించి ప్రజల దృష్టిలో కొంచెం వాళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యారు అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనకబడిపోయింది. అందరికన్నా ఆ లెక్క ప్రకారం ముందు క్లెయిమ్ చేయాల్సిన బీజేపీ అసలు ఇంతవరకు సోయిలో లేదు, కానీ దాన్ని బీఆర్ఎస్ త్వరగా క్లెయిమ్ చేసుకుంది. సో ఇదేమన్నా కొత్త గేమ్కి, పొలిటికల్ గేమ్కి ఏమన్నా అరంగేట్రం జరిగిందంటారా? యాక్చువల్లీ చిలుకూరు బాలాజీ టెంపుల్ వ్యవహారము రాజకీయ పార్టీలు స్పందించిన తీరు చూస్తే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మెరుపు చర్యలు తీసుకోవడంలో వెనకబడుతున్నదా అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఎందుకంటే అది జరిగిన తర్వాత మర్నాడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కోసికి దారిలో వెడుతూ ఏదో రైతు దీక్ష కోసం వెడుతూ పలకరించారా లేదా ప్రత్యేకించి అక్కడికి కోసం వెళ్ళారా అనే విషయం కన్నా కూడా ఫస్ట్ హీ అటెండెడ్. అక్కడికి వెళ్ళారు, తన మంది బార్బలాన్ని అంటేసుకెళ్ళారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో వెళ్ళారు. ఒక 40, 50, 60, 70 మంది కార్యకర్తలతో ఉన్న పూజారులు ఒక 60 మందిని అందరినీ కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ యోగక్షేమాలు అడిగి అసలు ఏం జరిగింది ఏంటి అవన్నీ పరామర్శించి వాళ్ళని ఒక రకంగా ఓదార్చి భరోసా ఇచ్చి ఏదైతే ప్రభుత్వం ముందు చేయాలో ఒక ప్రతిపక్ష పార్టీ చేసింది అక్కడ విషయం. ఇది బాగా గ్లటరింగ్గా కనిపిస్తున్నది. ఏమి సరే, తర్వాత సాయంత్రానికి ఒక మహిళా మంత్రి వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు ఊహించండి, అది ఇంకో రేంజ్లో ఉంటుంది సార్. అది అసలు ఆ అట్మాస్ఫియర్ వేరు ఉంటుంది అసలు, అది అంతే. కానీ మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఇది అందులో ఒక మతానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి తెలంగాణలో బీజేపీ ఇటువంటి విషయాల్లో కాచు కూర్చుంటుందన్న విషయం తెలుసు. సో దానితో ఏంటంటే అక్కడ ఒక దాడి జరిగింది. ఒక ప్రధాన ఆలయం, తెలంగాణనే కాదు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ ఈ దేవాలయం అంటే పెద్ద సెంటిమెంట్ వ్యవహారం అది. సో అటువంటి ఆలయ ప్రధాన పూజారి మీద వాళ్ళు ఒక రకంగా అందరూ దాదాపు ఒక 10 మంది దాకా వచ్చి నల్ల దుస్తుల్లో వచ్చి కూర్చొని అక్కడ ఒక పంచాయతీ నడిపి ఆ ప్రధాన పూజారిని కుర్చీలో కూర్చోబెట్టి వేలు చూపిస్తూ మాట్లాడి, పాప ఆయన కూడా ఎట్లాగా ఒక దండ అనుభవించే వ్యక్తులా కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. పైగా ఆయన కూడా చాలా ధీటుగా ఆర్గ్యూ చేశారు వాళ్ళతో. కానీ వీళ్ళు వేలు చూపించి, చేయి చూపించి, వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా మాట్లాడటం ఇవన్నీ చూసాం మనం వీడియోలో. సో అంటే అంత భయకంపితం అయిపోయి ఉన్నారు వాళ్ళు. మోరల్గా, నైతికంగా, చాలా మానసికంగా కూడా చాలా దుర్బలమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. చూస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ అది చూస్తే అటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు తన టీంతో వెళ్ళి వాళ్ళని పరామర్శించడము, ధైర్యం చెప్పడం అనేది చాలా విశేషం. సో ఇది అసలు ప్రభుత్వం వైపు నుంచి ముందు జరగాల్సిన చర్య. కానీ ఎందుకో అక్కడ జరగకపోగా సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించారు. ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పరామర్శించి వచ్చి అదే ఒక ప్రతిపక్ష నాయకుడు ఫోన్లో మాట్లాడారంటే మనం దాన్ని సాదాసీదాగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది. దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రభుత్వము స్పందించడంలో ఇది కూడా ఒక రకమైన ప్రజా సమస్య. సో ప్రజల సమస్యల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంకా స్పీడ్గా స్పందించాల్సిన అవసరం కనిపిస్తున్నదా అనే ఒక ప్రశ్న అయితే లేవదీసిందండి ఆ సంఘటన. సరే, తర్వాత ఇక బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఫోన్లో మాట్లాడారు, అది వేరే విషయం. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైపు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైపు, ఒక రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఇటువంటి స్పందనల విషయంలో జాప్యం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇటువంటి విషయాల్లో ఏమనిపిస్తుందంటే ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బలమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటి సలహాదారుల టీము లేదేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైంది, ప్రభుత్వము అది ఒక అధికారికమైన ప్రజలకు సంబంధించిన ఒక వ్యవస్థ. సో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అన్ని ఆలోచనలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు.
ఆయన కూడా మానవ మాత్రుడే. కానీ ఆయనకి ఒక బలమైన టీము, సలహాలు ఇచ్చే టీం ఉండాలి. ఇప్పుడు తుఫాన్లు అట్లాగే ఇతరత్ర భూకంపాలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకుంది కదా ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, ఎస్ ఉంది కదా. మరి వాళ్ళు ఏంటి క్షణాల్లో వాలిపోతారు ఏమి. సో అటువంటిది ఒక ఇది ప్రభుత్వం తరఫున ఒక టీము ఏమండి, రాజకీయంగా పార్టీ ఇప్పుడు రాజకీయంగా కూడా ఇప్పుడు పార్టీ కూడా ఆయనకు సలహా ఇవ్వాలిగా. అరే అక్కడ జరిగింది, నువ్వు వెంటనే రెస్పాండ్ కాకపోతే అవతల ప్రత్యర్థి ముఖ్యమంత్రి కాలేదు, ముఖ్యమంత్రి కాకపోతే ఒక వేరే మంత్రులు ఉంటారు కదా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఇల్లు కానీ పరామర్శిస్తే ఎలా ఉండేది ప్రభుత్వం తరఫున? సో ఇవన్నీ చూడటానికి ఒక సలహా ఉండాలిగా, ఉండాలి. అవతల అయితే ప్రతిపక్షం వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, మెకానిజం ఉండాలి, మెకానిజం. అవతల ప్రతిపక్షం వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, మనం ముందర వెళ్ళాలి, నువ్వన్నా వెళ్ళు, లేకపోతే మంత్రుల టీం పంపించిన సలహా ఇచ్చే వాళ్ళు ఉండాలి. రాజకీయంగా పార్టీ తరఫున ఒక టాస్క్ ఫోర్స్ టీం ఉండాలి, ప్రభుత్వం తరఫున ఒక టాస్క్ ఫోర్స్ టీం ఉండాలి. ఈ రెండు 24/7 పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు మోడీ గారు ఒక టెర్రరిస్టులు ఇచ్చేయడం కోసం తెల్లవారుజామున పాకిస్తాన్ మీద మెరుపుదాడి చేశారా లేదా? అవును చేశారు. ఆయన మొత్తం రాత్రి 1 గంట 2 వరకు కూడా మానిటర్ చేశాడు. ఎస్, క్షణాల్లో. ఇటువంటి మెరుపు చర్యలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలకి. అందులో రాజకీయంగా మంచి టెంపర్మెంట్ ఉన్న స్టేట్లో ప్రభుత్వము ఎప్పుడు ప్రతిసారి ఆత్మరక్షణలో పడకుండా తనే ముందు గవర్నమెంట్ ఫస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే గవర్నమెంట్ ఫస్ట్ అంటే అర్థం ఏంటి? ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య మీద ఫస్ట్ వాలిపోవాలి అక్కడ సో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక సలహాలు ఇచ్చేందుకు ఒక టాస్క్ ఫోర్సు, గవర్నమెంట్ వైపు నుంచి సలహాలు ఇవ్వడానికి మేధావులు కానివ్వండి, సామాజికవేత్తలు కానివ్వండి, ఒక టాస్క్ ఫోర్సు ఉంటే ఆ రెండుకి కూడా 24/7 అవసరమైతే షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఇటువంటివి తెరగనక మంత్రాంగము యంత్రాంగం నిలిపే వ్యవస్థలు ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు చెప్పింది చేయాలి. లేదు మంత్రులు కాదు నువ్వే వెళ్ళి రావాలంటే క్షణాల్లో హెలికాప్టర్ ఇవాళ రేపు హెలికాప్టర్లు, విమానాలు తెలియదే ఉందండి. అదే హైదరాబాద్ నుంచి రంగారెడ్డి చిలుకూరు బాల అరగంట సేపండి, అరగంట 30 గంటల లోపు ఒక 5 minutes వెళ్ళొస్తే ఇప్పుడు అది వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఇతనుకున్న ప్రభావితం మొత్తం పోయేది కదా, పోతుంది కదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే అపోజిషన్కి నువ్వేమి ఇచ్చావు చూసారా? ఇప్పుడు అంత చిలుకూరు బాలాజీ లక్షలాది మందికి సెంటిమెంట్ ఉన్న గుడి వ్యవహారంలో పట్టించుకోకపోతే ఇంక మిమ్మల్ని ఏం రక్షిస్తుంది ఆ గవర్నమెంట్ అని ప్రతిపక్షం అంటానికి ఈజీ టార్గెట్ అవుతుంది అనమాట. సో ఇటువంటివి లేకుండా చూసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వ్యూహాత్మకంగా తన ఆత్మవిమర్శ చేసుకొని కాంగ్రెస్ లీడర్లు అందరూ ముఖ్యంగా సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరూ కూడా ఎందుకని దీని గురించి సీరియస్గా తీసుకోవాలి కదా. తీసుకోకుండా ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు వేరే ఇతరత్ర కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నట్లు అర్థం. కానీ ఇది కూడా జనానికి సంబంధించిన సమస్య. ఈ ఒక్క సంఘటన రేవంత్ రెడ్డి ప్రభుత్వము టు వాట్ ఎక్స్టెంట్ అది ఎంత సీరియస్గా ఇష్యూస్ని తీసుకుంటున్నది, ఎంతసేపటికి ఇప్పుడు ఈ సామాజిక వ్యవహారాలు కులగణన, బీసీ, ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ దాని మీద బిజీగా ఉన్నారు, రేషన్ కార్డులు దాంట్లో బిజీగా ఉన్నారు, స్థానిక సంస్థలు, రిజర్వేషన్లు ఇవే కాదు కదా, ఇవి కూడా ఇంపార్టెంటే. కానీ వీటితో పాటు అదనంగా ఎప్పటికప్పుడు ఒక మెరుపు చర్యలాగా వస్తున్న సంఘటనల మీద వీళ్ళ స్పందనలు కూడా ప్రజలు చాలా కీన్గా ఫాలో అవుతుంటారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇది ఎక్కడ అలసత్వం జరిగింది అనేది ఒక్కసారి వాళ్ళు టీము క్యాబినెట్ కూర్చొని చర్చించుకొని ఎక్కడ లోపం జరిగింది, దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏమైనా చేసుకోవాలా. ఎందుకంటే ముఖ్యమంత్రులకి సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు కేకే లాంటి సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంకా వేం నరేందర్ రెడ్డి సలహాదారులు ఉన్నారు. కానీ మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవే కదా చెప్పాలి కదా ముఖ్యమంత్రికి. ఇప్పుడు వాళ్ళు పార్టీ కూడా క్లెయిమ్ చేసుకోవాలి కదా. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీకి కొంత అవునున్నా కాదన్నా కొంత హిందూ వర్గం కొంచెం దూరంగానే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు త్వరగా యాక్టివ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర అవకాశం ఉంది కదా. మరి వాళ్ళు ఎందుకని రియాక్ట్ అవ్వలేదు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళకి మెకానిజం లేదు, వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరే యాంగిల్స్లో ఉన్నట్టు ఉంది. అప్పుడు శాంతి భద్రతలు ప్లస్ ఇలాంటి సెన్సేషన్ ఉన్న అంశాలు త్వరగా పట్టించుకుంటే త్వరగా ప్రజల్లోకి వెళ్తారు. పైగా అది సరే అక్కడ ఏమీ కాలేదు, అవాంఛనీయమైన సంఘటనలు ఏమి జరగలేదు, కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ అండి ఇది. అటువంటివి తరచుగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకోకపోతే ఎక్కడైనా జరగచ్చు. సో దాన్ని మొగ్గలోనే తుంచేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి ఆన్ ద స్పాట్ కనుక దృష్టి పెట్టుంటే ప్రజలకు ఒక మంచి సంకేతం పోయేది. ఓకే, ల్యాండ్ ఆర్డర్ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, స్ట్రిక్ట్గా ఉంది, స్పాంటేనిటీ చూపించింది
అనే ఒక అభిప్రాయం వస్తే అది గవర్నమెంట్కి మంచి ఫెచ్చింగ్ పాయింటే కదా. అవును సార్. అది సార్ ఇంకోసారి ఇందులో ఇంకోటి చిన్న యాంగిల్ ఉంది. ఒక ఒక 5 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ఒక సభలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసిన తర్వాత హిందూ వర్గం దాదాపుగా బీఆర్ఎస్కు దూరం అయిపోయింది. బీఆర్ఎస్కు దూరం అవడంతో పాటు బీజేపీకి బాగా దగ్గరైంది. ఆ ఎలక్షన్లో బీజేపీ సీట్లు బాగా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ హిందూ వర్గం బీఆర్ఎస్ని చాలా తక్కువగా ఓన్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళని కూడా మళ్ళీ దగ్గర తీసుకునే ప్రయత్నంలోనే ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు నిన్న చిలుకూరు బాలాజీ పూజారిపై జరిగిన దాడిపై వాళ్ళంటే లాంగ్ ప్లాన్ ఉందంటారా ఈ పరామర్శ వెనకాల? అంటే యాక్చువల్లీ దీన్ని కేవలం ఒక హిందూ రిలీజియస్ యాంగిల్ అని కాకుండా బీయింగ్ అపోజిషన్ పార్టీ కేటీఆర్ గారు అయితే స్పాంటేనియస్గా సవ్యంమైన రీతిలోనే స్పందించారు. అది ఒక పబ్లిక్ ఇష్యూ లాగా తీసుకొని, ఎందుకంటే చిలుకూరు టెంపుల్ అనేది లక్షలాది మందికి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఇష్యూ కాబట్టి ఆ యాంగిల్లో ఆయన తీసుకొని అక్కడ అటెండ్ అయినారు. దానికి హిందూ రిలీజియస్ ఇది మనం ఆపాదించడం కంటే కూడా ఒక పబ్లిక్ ఇష్యూ లాగా చూడటం వరకే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.